ప్రభువు స్తోత్రాలు. మరి ఒక పర్యాయం మిమ్మల్ని యూట్యూబ్ ద్వారా లేక డైలీ బ్రెడ్ ద్వారా కలుసుకునేదానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయితే మీ స్నేహితులను, బంధువులను, మీ ఇంటి వారిని డైలీ బ్రెడ్ వినేదానికి ప్రేరేపించండి. ఎందుకంటే అందరూ మేలు పొందాలి. దేవుని వాక్యం శక్తివంతమైంది. భూమి ఆకాశము గతించిన దేవుని వాక్యములో సున్నైనా పొల్లైనా తప్పిపోదు. ఈ దినం ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు తోడయున్నాడు. ద లార్డ్ యువర్ గాడ్ హ్యాస్ బీన్ విత్ యూ. యెహోవా తుమ్హారే సంగ్ సంగ్ రహా హై. దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఏ కుటుంబానికి, ఏ సంఘానికి, ఏ వ్యక్తికి ఆయన తోడుగా ఉంటారు, వాళ్ళ జీవితం ఫలభరితంగా ఉంటుందండి. దేవుని తోడు, మనుషుల తోడు కంటే, బంధువుల తోడు కంటే, స్నేహితుల తోడు కంటే దేవుని తోడు చాలు. కొన్నిసార్లు బంధువులు మోసం చేస్తారు, స్నేహితులు మోసం చేస్తారు. మోసము చేయనివాడు దేవుడు. ఆయన మీద ఆనుకోవాలి. ద్వితీయోపదేశ కాండం 31:6లో నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఎవరు ఎడబాసిన ఎడబాసేవాడు కాదండి. అయితే అందరూ ఎడబాస్తారు. ఎడబాయిని దేవుడు మన దేవుడు. ఆయన మీద ఆనుకుందాం. అయితే మనుషుని మీద ఆనుకోవద్దు. మనుషులు ఎడబాస్తారండి. అందుచేతనే ఆదికాండం 28:15లో నేను నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశం నిన్ను మరల రప్పించెదను అని దేవుడు యాకోబుతో చెప్పాడు. అయితే వాగ్దానం ఇచ్చిన దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. అయితే ఆయన తోడుగా ఉండి ప్రతి స్థలములో కూడా ఆయన మనం కాపాడేవాడు. అయితే ఈ దినము మీరు తలపెట్టిన కార్యాలు దేవుడు మిమ్మల్ని కాపాడి తోడుగా ఉండి నడిపించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఎంతమంది డైలీ బ్రెడ్ చూస్తున్న వాళ్ళు కనికరించు. వారు తలపెట్టిన కార్యాలు సఫలము చేయండి. మీరే కనికరించమని, మీ మీద సంపూర్ణంగా ఆనుకొని ముందుకు సాగేదానికి కృప ద్వారా అక్కర్లేని కృపను తీర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.